హలో హలో సహస్ర, ఎన్ని రోజులు నీ ఫోన్ ఎందుకు ఆఫ్ ఉంది? హలో 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 సహస్ర ఎవరండి? నా పేరు అజయ్. నేను ఈ నంబర్ ఈరోజే తీసుకున్నాను. హలో ముందు నేను చెప్పేది వినండి. నా పేరు అజయ్. ఈ నంబర్ నేను ఈరోజే తీసుకున్నాను. అవి రిటర్న్ ఇవ్వాల్సిన సిమ్ కార్డ్స్ రిజిస్టర్ కూడా అవ్వవు. అలా ఎలా ఇచ్చావు? Why did you take this number? ఎవరన్నా ఈ సహస్ర? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి? పూలు అమ్మాయిలకి ఇవ్వటం ఎంత రొమాంటిక్ ఫీలింగో సార్కి అది కూడా తెలీదా? రొమాన్స్ అంటే కంటికి కనిపించేది కాదు, మనసు కనిపించేది. ఇన్నిసార్లు ఇంప్రెస్ చేస్తే పడిపోగలరు, జాగ్రత్త. నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటాలే కానీ వెళ్ళి పడుకో. ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలండి? నా పేరు అజయ్. ఇది సహస్ర నంబర్ కాదు. వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్? ఇంకా లేదు. అతని ఫోన్ నెంబర్ ఏ నెట్వర్క్లోనే యాక్టివేట్ అయ్యలేదు సార్. యాక్టివ్ కాన్ నెంబర్కి ఫోన్ ఎలా వస్తుంది? అసలు ఈ సహస్ర ఎవరు? లూసిఫర్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటిది? ఒక్కరు మిస్ అయితేనే న్యూస్ అవుతుంది. మరి ఎంతమంది మిస్ అయితే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఇలాంటి ఒక అప్లికేషన్ ఉందని కూడా మాకు తెలియదు. నరకం అంటే మనసు చచ్చిపోయి మనిషి బ్రతికి ఉండటం. డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, సింహం జింకని వేటాడటం. అది చూసి సగం మంది అయ్యో పాపం జింక బ్రతకాలి అనుకుంటారు, మిగతా సగం మంది సింహం ఆకలి తీరాలనుకుంటారు. ఇందులో ఏది రైట్? ఎంతమందికి నరకం చూపించిన వాడికి అసలు నరకం అంటే ఏంటో, నరకడం అంటే ఏంటో నేను చూపిస్తా. భయంలో ఉన్నోడికి బాధ ఉండదు, బాధలో ఉన్నోడికి భయం ఉండదు.